హలో అండి. లాస్ట్ వీడియోలో మీకు రాములకాయలు చూపించిన కదా! రాములకాయలతో అయితే ఈరోజు చారు చేస్తున్నాను. చారు చేయడం తెలుసు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒకసారి అయితే నేను చూపించే పద్ధతిలో రాములకాయలతో చారు ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సో, ఫస్ట్ అయితే వీటికున్న తొడిమలన్నీ తీసేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చింతపండు, అట్లనే కొద్దిగా సాల్ట్, అట్లనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. 10 మినిట్స్ సరిపోతుంది మనకు. ఇవి ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. సో, ఇప్పుడైతే వీటిని స్మాషర్‌తో గానీ, లేదంటే చల్లారిన తర్వాత చేత్తో గానీ మనం వీటిని మంచిగా మెదుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటినైతే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే రాములకాయల్లో ఎక్కువ గింజలుంటాయి కాబట్టి స్ట్రెయిన్ చేసుకోవడం బెటర్ అనమాట. సో, ఇప్పుడైతే ఈ చారును పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా మిరియాలు, అట్లనే తగినన్ని ఎండుమిరపకాయలు మనం తినే కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని వాటినైతే డ్రై రోస్ట్ చేసి చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అట్లనే కొద్దిగా జీలకర్ర, వీటిని కచ్చా పచ్చాగా దంచి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మిరియాలు, అట్లనే ఎండుమిర్చిని కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తగినంత ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు, అట్లనే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అట్లనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసినాం అనుకోండి. సో, సాల్ట్ అనేది పచ్చిమిర్చికి బట్టి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని సో, మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న చారుని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. సో, మీరు కావాలంటే చెర్రీ టమాటోస్ ఉడకబెట్టేటప్పుడే వీటిలో తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటితో పాటు ఉడకబెట్టుకొని అలా కూడా మీరు చారు చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. దాని టేస్ట్ దానికే ఉంటుంది. దీని టేస్ట్ దీనికే ఉంటుందన్నమాట. సో, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడైతే చారులో అయితే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న మిరియాలు, అట్లనే ఎండుమిర్చి వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి అయితే కొత్తిమీర, అట్లనే తగినంత సాల్ట్, అట్లాగే ఆనియన్ వేసేసుకొని దింపేసుకోవడమే. మనం కావాలంటే ఆనియన్ ముందు కూడా వేసుకోవచ్చు. కానీ లాస్ట్‌లో వేసుకుంటేనే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.